ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే మనం పెట్టింది కాకుండా అప్పుడప్పుడు ఉత్త గుడ్డ పేగులో మట్టి గుడ్డలో వస్తాయి కదా. అట్లనే పెట్రోల్ బంకుల పెట్రోల్కు బదులు నీళ్ళు వచ్చినట్టు, బిర్యానీల చికెన్ ముక్కకు బదులు ఆలుగడ్డ ముక్క వచ్చినట్టు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న మొయినాబాద్ లాగి అన్న గ్యాస్ బండ బుకింగ్ చేస్తే ఏమైందో చూడుర్రి. గిడ గ్యాస్ బండ పట్టుకొని కింద మీద పడుతుండు కదా గీ అన్న. అగో గ్యాస్ బండతోని గట్లా ఆడుకుంటుండు. పుసుక్కున పేలగాల ఓ అన్న జర చూసుకో అని ఆగంగాకుర్రి జనాలు. ఎందుకంటే అది అగ్గిపుల్ల గీకంగానే మంట వచ్చే గ్యాస్ కు బదులు గా మంటల నార్పే నీళ్లు వస్తున్నాయట గండ్లకెళ్ళి. అగో గ్యాస్ బండలకెళ్ళి నీళ్లు వచ్చుడేంది అంటారా? అయితే అసలు ముచ్చట నేను చెప్పుడు ఎందుకు గాని గీ అన్న చెప్తాడంట ఇనుర్రి. నా పేరు పల్లె శేఖర్, కేతిరెడ్డిపల్లి, మొయినాబాద్ మండల్. ఒక బుడ్డి ఎగస్ట్రా ఉన్నది, మేము ఒక నెల క్రితము తీసుకొని ఇంట్లో పెట్టేసుకున్నాము. అది అయిపోయినాక ఇది పెడితే మంట రావడం లేదు. అదేవిధంగా ఊపి చూస్తే వాటర్ ఉన్నాయి. అట్లాగే తీసుకొని మొయినాబాద్ వెళ్ళి ఆడ పోయి పిన్ని పెట్టి చూస్తే వాటర్ వస్తున్నాయి. వాళ్ళు ఏమంటారు అంటే ఇది మా ప్రాబ్లమో ఎవరి ప్రాబ్లమో మాకు ఏది తెలియదు, ఇది ఇచ్చి వేరే బుడ్డి తీసుకొని వెళ్ళమని చెప్పారు. విన్నారు కదా, అన్నం వండుకుందామని గ్యాస్ అంటూ పెడితే గిస్సు లేదు గస్సు లేదట. ఏంద్రా కథ అని పుల్ల పెట్టి గిట్లా ఉంచితే గిట్లా నీళ్లు గారుతున్నాయట. పుణ్యానికి ఇస్తున్నారు. నేను బుక్ మార్చేసి ఇంటికి తోలేండి ఆయన రిటర్న్. మరి ఏమనాలి మేము గ్యాస్ ఇచ్చిన అడగమంటుండే ఆయన బిల్లు ఫస్ట్ తీ వాటర్ది ఇంకది అట్లా కొంచెం మార్పు. ఇక మొయినాబాద్ లో ఉన్న ఇండియన్ గ్యాస్ కాడికి పోయి గ్యాస్ బండి ఏమంటే నీళ్ల బండి ఇచ్చిరని గుస్సా అయ్యి అడిగితే గా ఏజెన్సీ వాళ్ళు మేం మాత్రం ఏం చేస్తాము మా గట్టనే వచ్చింది అని చెప్పి ఇంకో గ్యాస్ బండ నెత్తిన పెట్టి ఇంటికి తోలిరాటనుల్లా. ఎప్పుడు ఈయననికి ముచ్చట మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లె శేఖర్ అనే గీ అన్నకు తలిగిందుల్లా. అయితే ఇప్పటిదాకా గ్యాస్ బుడ్డీల గ్యాస్ దొబ్బుడు చూసినాము, గ్యాస్ డెలివరీ వచ్చిన వాళ్ళు పైసలు ఎక్కువ డిమాండ్ చేసుడు చూసినాము, మనకొచ్చిన గ్యాస్ ను వేరేటోళ్ళకు అమ్ముకునుడు కూడా చూసినాం గాని గ్యాస్ మొద్దుల నీళ్లు పోసుడు అయితే చూడలేదుల్లా. ఇది నిజంగా కంపెనీ కాడికెళ్ళి వచ్చిందో లేకపోతే ఇంట్లో పనిచేసేటోళ్ళు పోసిరో తెలియదు గాని అధికారులు ఇప్పటికైనా జరగి గ్యాస్ వాళ్ళ మీద ఒకసారి నజరయ్యుర్రి సార్లు, లేకపోతే ముందు ముందు ఇంకా ఎన్ని చూడాలనో ఏందో పొర్రి.